పీసీఓఎస్ పేరైతే మార్చారండి. జస్ట్ నేమ్ పీసీఓఎస్ అనేది పిఎంఓఎస్ కింద పిలవమని చెప్తున్నారు. అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. అయితే పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందంటే పీసీఓఎస్ అనేటప్పటికి ఏదో ఓవరీస్ ఆ సిస్ట్ వరకే ఈ డిసీజ్ ప్రభావిస్తుంది అని భావిస్తున్నారని చెప్పి, ఇది జస్ట్ ఓవరీస్ వరకే కాదు, మల్టిపుల్ హార్మోన్స్, బాడీ అంతా కూడా చాలా సిస్టమ్స్, బ్రెయిన్ హార్మోన్స్, ఇన్సులిన్, థైరాయిడ్ ఫంక్షన్, వెయిట్, హార్ట్ రిథమ్, రిప్రొడక్టివ్ హార్మోన్స్, వీటిలన్నిటి మీద ప్రభావం చూపెడుతుందని చెప్పి ఈ పేరు అయితే మార్చవలసి వచ్చిందండి. ఓన్లీ ఓవరీస్ కాకుండా స్కిన్ మీద యాక్ని తీసుకొస్తుంది, కొన్ని రకాలైన ఫేషియల్ హెయిర్ వస్తూ ఉంటది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది, బెల్లీ ఫ్యాట్ అనేది ఓవర్ గా ఉంటది, మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రాబ్లం ఉంది, నెక్ చుట్టూరు పిగ్మెంటేషన్ వచ్చే ప్రాబ్లం ఉంది. అయితే ఈ పిఎంఓఎస్ ఎంత ఓవరాల్ గా బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే సింపుల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీళ్ళు పేరు అయితే మార్చారండి. అయితే ఇంత తీవ్రమైన ఈ పిఎంఓఎస్ రాకుండా ఉండాలంటే ఈ మెటబాలిక్ డిజార్డర్, ఈ మెటబాలిజం, వీటిలన్నిటిని మీరు సెట్ చేసుకోవాలంటే సింపుల్ గా నేను చెప్పేది పాటించండి. ఖచ్చితంగా ఆడవాళ్ళు యంగ్ ఏజ్ నుంచి కూడా వాకింగ్ అన్నది, ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా పెట్టుకుంటే ఇది సాధ్యమైనంత వరకు దూరం అవడానికి అవకాశం ఉందండి. అలానే ఫుడ్ హ్యాబిట్స్ లో జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడం, స్వీట్ అంటే తీయగా ఉన్న ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేసినట్టయితే, షుగర్ అన్నది బాగా కట్ డౌన్ చేసినట్టయితే దీని బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ చిన్న స్టెప్స్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి మీరు బయటకు పడొచ్చు. కాబట్టి పీసీఓఎస్ కాదు, ఇప్పుడు పిఎంఓఎస్. అదేదో ఓవరీస్ వరకు నీటి బుడగల్లాగా ఉన్న డిసీజ్ కాదండి. ఇది ఓవరాల్ గా బాడీకి సంబంధించిన డిసీజ్ అని పోర్ట్రేట్ చేయడానికి ఆ పేరు అన్నది మార్చాలని గ్రహించండి. థ్యాంక్ యూ.